సంవత్సరం చిట్ట చివరి ప్రాంతం అనుకోవచ్చు. మొట్లపల్లి SRSP DIT 6 50R కెనాల్కు ఇది చివరి ప్రాంతం. అయినా కూడా ఇక్కడి వరకు కూడా నీళ్ళు వచ్చి మానేరులో, నక్కలవరిలో, హుసేన్మియా వాగులో నీరు పడడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి మండల నాయకత్వం సోదరులు సారన్న గారు, పెద్దలు విజయన్న గారు, అదేవిధంగా గాజనవేరు సాధారణ పార్టీ ప్రెసిడెంట్ గారికి రైతుల పక్షాన, మా మార్కెట్ కమిటీ పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మరి ఎమ్మెల్యే గారు దారి మరలి మరి రైతులు అడ్డం తిరిగితే నీళ్ళు అడిగితే మరి ఆ దారిలో పోతే రైతులు అక్కడ దారిలో కూర్చున్నారు అనేటువంటి దానివల్ల ఈ పక్కన ఇట్లా నిద్లాపూర్ నుంచి దారి మళ్ళీపోయినటువంటి సందర్భం చూసినాం. వశాత్తు పరిపాలకుడు ఉత్తముడైతే మరి పంట కూడా బాగా పండుతుంది అనడానికి ఇది నిదర్శనం. ఇవాళ మరి 1010 కానీ 1010 సంబంధించినటువంటి మంచి వరి పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరికి కూడా 35 క్వింటాలకు తగ్గకుండా 2 ట్రిప్పుల పైన పండినందుకు ఆ రైతులను కూడా అభినందిస్తూ ఉన్నా. కారణం ఏంటంటే మరి రైతు బతికితేనే మరి ప్రపంచం ఈ భారతదేశం సుభిక్షంగా ఉంటుంది. రైతు ఒక్కరు లీవ్ పెట్టినా, రైతు ఒక్కరు సమ్మె చేసినా ఈ దేశం కుప్పగూలిపోతుంది. ఈరోజు మనము ఇంత పెద్ద ఎత్తున ఒక ఎకరానికి 2 ట్రాక్టర్ల పైన సుమారు 2.5-3 ట్రాక్టర్లు వస్తూ ఉన్నాయంటే ఇలా రైతులందరూ సుభిక్షంగా ఉన్నారనే ఉద్దేశంతో మన ప్రాంత ప్రజల తరఫున ఏదైతే ఎమ్మెల్యే గారు ప్రతినిత్యం కూడా ఈ రైతుల సంక్షేమం కొరకు, రైతు ఏడిసినటువంటి రాజ్యం బాగుండదు, రైతు మంచిగా ఉంటేనే ఈ ప్రాంతం మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో వారి కళ, కోరిక కాబట్టి వారు ఏదైతే గతంలో చూసినాం, గత 5 సంవత్సరాలు కానీ ఆ 10 సంవత్సరాల కాలంలో మేము కూడా ఎంబడి ఉన్నటువంటి సందర్భాలలో కూడా ఎద్దులాపూర్ వరకు నీళ్లు అట్లా చూసినట్టే చూసి పోయేటువంటి సందర్భం ఉండే. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు మొన్న పోయిన ఏదైతే ఏషంగి సీజన్లో అక్కడ ఉన్నటువంటి బండారికుంటకు సంబంధించినటువంటి ఈ 22R కెనాల్ను పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సైఫర్ను మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఇంకా డబ్బులు రానటువంటి సందర్భం, 1 కోటి రూపాయలతోటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్లను అప్రమత్తం చేసి కెనాల్ ఇక్కడ దాకా తీస్తే ఈరోజు మనం పోయినసారి కానీ ఇప్పుడు కానీ నీళ్లు నింపుకునేటువంటి సందర్భం చెర్లల్లో వస్తూ ఉంది. దానికి గౌరవ ఎమ్మెల్యే గారి కృషి అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ పంట మంచిగా వచ్చిందానికి నిదర్శనం. అదే 9R కెనాల్ కూడా పెద్దరాతిపల్లి వరకు కూడా అక్కడ కాలువ పూర్తిగా సిల్ట్ తీసేయడం జరిగింది. ఆ రైతులకు కూడా ఎద్దులాపూర్, పెద్దరాతిపల్లి రైతులకు కూడా చాలా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి వస్తూ ఉన్నదంటే దానికి కారణం మన గౌరవ ఎమ్మెల్యే గారు. అందరు రైతులు కూడా ఒక మాట చెప్పంగానే కాలు వెంబడి వస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మనము చింతల చెరువు కానీ, ఊర చెరువు కానీ నింపుకున్నామంటే ఈ యొక్క కెనాల్ నీళ్ళ యొక్క పరిస్థితి అనే ఉద్దేశంతో తెలియజేస్తూ ఈరోజు మక్కల కొనుగోలు కేంద్రం కూడా మనం గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది. అందరు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏదైతే మక్కలు పండించినటువంటి రైతులు రేపు సోమవారం నుంచి కాంటాలు కూడా శ్రీరాంపూర్ మార్కెట్ యార్డ్లో జరుగుతాయి. కాబట్టి అది మద్దతు ధర 2400 రూపాయలు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కంపల్సరీ పండించినటువంటి రైతు అక్కడికి తీసుకురావాలి. మధ్య దళారీల చేతుల పోకుండా కూడా ఉంటుందనే ఉద్దేశంతో తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతులందరికీ మరియు ప్రజాప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. శ్రీరాంపూర్ మండల్ పరిధిలో ఈ ఇద్లాపురం సెంటర్తో 10 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. అది ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈరోజు శ్రీరాంపూర్ మండల్లో IKP సెంటర్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ వడ్లు ఇప్పుడు 5వ పంట మన ఎమ్మెల్యే గెలిచిన సంది అనేక కటింగులు ఉండే అంత గత ప్రభుత్వంలో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గెలిచిన సంది ఏ కటింగ్ లేకుండా జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా అనేకమైన ఇద్లాపురం గ్రామస్తులు కెనాల్ నీళ్ళు చూడలేదు ఎన్నడూ కూడా. ఇప్పుడు మన విజయన్న వచ్చిన సంది అనేక నీళ్లు కానీ ప్రతిదీ కటింగ్ లేకుండా ప్రతిదీ ఇస్తాడు. ప్రతి ఎమ్మెల్యే గెలిచిన సంది అనేకమైన అభివృద్ధి చూస్తూ ఉన్నాం. వారికి శ్రీరాంపూర్ మండల ప్రజల తరపున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతాం. ఏది ఏమైనప్పటికీ గౌరవనీయులు పెద్దలు మన విజయన్న ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి రైతులకు అనేక రకాలుగా లాభదాయకంగా జరుగుతూ ఉంది. అంతకుముందున్న 9.5-10 సంవత్సరాల BRS కాలంలో రైతులను ఒక కేకు కోసినట్టుగా కోసి
ఒక్కొక్క క్వింటాలకు 10 నుండి 15 కిలోలు 20 కిలోల దాకా కూడా వడ్ల కటింగ్ చేసి రైతులు నడ్డి విరిచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అట్లా కాకుండా ఏదైతే ఎమ్మెల్యేగా విజయన్న గెలిచిన తర్వాత ఒక రైతు కూడా ఒక సెంటర్లో ఒక కిలో కాదు ఒక పావు కిలో కూడా లేకుండా నష్టం జరగకుండా ఏదైతే 40 కిలోల 650 తోటి ఒకవేళ మనం పట్టణ అయితే 41 కిలోతోటి వడ్ల కొనుగోలు జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇప్పుడున్న తరుణంలో ఏదైతే వేసంగి పంట అనగానే మనకు నీళ్లు వస్తాయో రావనే భయం ఉండేది. ఏదైతే గౌరవనీయులు పెద్దలు విజయన్న గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని దానికి సారన్న గారు కానీ మండల ఉన్న నాయకులందరూ కూడా ప్రత్యేకమైన ఒక ఆలోచన చేసి ఇదలాపూర్ కానీ అటు ముట్లపల్లి కానీ చివరి వరకు కూడా ఎస్ఆర్ఎస్పి నీళ్లు ఇక బంద్ చేయండి మాకు వద్దు అని నీళ్ళు ఇస్తే దానితో రైతులకు చాలా మంచి పంటలు రావడం జరిగింది. ఈ దశలో ఒక రైతు నాయకుడిగా ఉన్న పెద్దపల్లి శాసనసభ్యుడు ప్రభుత్వ వైపు విజయరామరావు గారికి వాస్తవంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు ఎమ్మెల్యేగా ఎన్నికైన నుండి ప్రతి సీజన్లో ఎలాంటి గింజ కటింగ్ లేకుండా రైతులకు పక్షాన నిలబడి ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోలు నిర్ఘాటంగా కొనసాగుతూ ఉన్నది. అంతేకాకుండా దానికి తోడు అధిక దిగుబడి రావడానికి కూడా వారి కారణం. ఎన్నడూ కూడా మన టైలెంట్ ప్రాంతం ముట్లపల్లి అనేది చివరి ప్రాంతానికి నీరందించిన ఘనత వాస్తవంగా విజయరామరావు గారికి దక్కుతుంది. ఎందుకంటే మన రైతులు ఎవరు కూడా కాలువ వెంట వెళ్ళనప్పటికీ కూడా మనకంటే చివరి ప్రాంతం కూడా ఈరోజు నీరు అందిందంటే ఆయన కృషి ఎంత ఉందో కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతి రైతాంగం ఎవరు కూడా బయటికి వెళ్లకుండా వారు శ్రమించి ఇవాళ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రిని కూడా ఒప్పించి మన ప్రాంతానికి ఎక్కువ కెపాసిటీ సామర్థ్యంతో నీరు అందించి ఈరోజు నిండుగా కాలువలు పంపించి ఈరోజు నీరు వద్దనే పరిస్థితి కూడా వచ్చిందంటే వారి కృషి అనే విధంగా అభినందించాల్సి తప్పదు. ఈ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కోసం ఎంతో ఆలోచించి ప్రభుత్వాలు రైతులకు ఇబ్బంది కాకూడదని చెప్పి ప్రతి గ్రామంలో వరిధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వాళ్ళని ఇక్కడే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు పంపించడం జరుగుతుంది. ఇంకా పూర్వం అంటే ఎక్కడెక్కడో మార్కెట్ యార్డ్లో అక్కడెక్కడ దూరం పోయి అమ్మే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు గత 7-8 సంవత్సరాల నుంచి మాత్రం ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా రైతులకు నేను విన్నపం చేసేది ఒకటే, ధాన్యం తాను లేకుండా చూసుకోండి. తర్వాత మీకు ఏమైనా కటింగ్ అట్లాంటి ఇబ్బందులు లేకుండా మేము రైస్ మిల్లర్లు కొనుగోలు చేసేలాగా మేము చూసుకునే బాధ్యత మాది. హమాలీలు కూడా సీరియల్ ప్రకారం చోకి సక్రమంగా ఈ సెంటర్ నడపడానికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. అట్లాగే సెంటర్ ఇన్ఛార్జికి కూడా మీరు అందరూ సహకరించి కొనుగోలు విజయవంతం కావాలని కోరుకుంటూ
అధికారి మరియు కలెక్టర్ గారు మరియు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి మరియు ఆర్డీఓ పెద్దపల్లి గారి ఆదేశాలను అనుసరించి ప్రస్తుత ఓటర్ జాబితాలో ఉన్నటువంటి ఓటర్లందరూ తమ యొక్క వివరాలను 2002లో ప్రచురించబడినటువంటి ఓటర్ జాబితాతోని వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో కానివ్వండి మిగతా బంధుత్వంకి సంబంధించి మ్యాపింగ్ చేసుకోవాలని ప్రతి ఓటర్ను కోరడం జరుగుతున్నది. 2002 తర్వాత వాళ్ళు ఉన్న వాళ్ళైతే 2002 లిస్టులో లేకుంటే వాళ్ళ పేరెంట్స్తో మ్యాపింగ్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి బిఎల్ఓలను అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఓటర్లు అందరూ వారి వారి పిఎస్ వారిగా ఉన్న బిఎల్ఓల దగ్గరికి వాళ్ళ వివరాలను తీసుకొని బిఎల్ఓల గారికి చెప్పి వాళ్ళ యొక్క ఓటర్ను మిగతా వాళ్ళ తల్లిదండ్రులతోని 2002లో ఉన్నటువంటి లిస్టుతోని మ్యాపింగ్ చేసుకొని ఈ ఓటర్ జాబితాను శుద్ధి చేయడానికి నవీకరించడానికి మీరందరూ ప్రయత్నించాలని తహసీల్దార్ శ్రీరాంపూర్ గారు మిమ్మల్ని కోరుతున్నాను. నా పేరు రవికుమార్, వెన్నంపల్లి గ్రామం, కాళేశ్వరాంపురం మండల్. నేను వెన్నంపల్లిలో గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై మన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద స్పందించి డిఎల్పిఓ గారిని విచారణ నిమిత్తం ఈరోజు 25/4/2020 రోజున విచారణకు పంపించడం జరిగింది. దాని మీద రికార్డుల పరిశీలన మీద ఎలాంటి అవకతవకలు ఉన్నా కూడా వారిని తగు న్యాయం జరిగేటట్టు పరిశీలించి న్యాయం చేయగలరు. నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ వెన్నంపల్లి గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ పాలనలో మనకి గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగినదని మనకు రవికుమార్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కాలువ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఇక్కడ సర్పంచ్ గారు, తర్వాత ఎంపీఓ గారు, గత పాలన ఉన్న మన ప్రత్యేక అధికారి కూడా పాల్గొనడం జరిగింది. వారితో పాటు కొంతమంది వార్డు మెంబర్స్ కూడా పాల్గొన్నారు. వారితో పాటు కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో కొంత డీజిల్ పేమెంట్లు సరిగా జరగలేదనని, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని ప్రోత్సహించారని వీటి మీద కంప్లైంట్స్ రావడం జరిగింది. కాబట్టి దానిలో భాగంగా ఏం చేశామంటే కొంత శాలరీస్ అంటే స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో వచ్చిన డబ్బులు చాలా వరకు మనకు మల్టీపర్పస్ వర్కర్లకు వచ్చినాయి, డీజిల్ పేమెంట్స్కి సంబంధించినవి వచ్చినాయి. తర్వాత ఇంకా అదర్ పన్నులు కూడా ఏమైనా ఉంటే కూడా మొత్తం టోటల్ రికార్డ్ అంతా వెరిఫై చేస్తాము. దానిలో భాగంగానే మేము ఈ విచారణలో భాగంగా ఈ రికార్డ్ అంతా కూడా మేము సీజ్ చేసి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ప్రతి బిల్లును కూడా తరోగా వెరిఫై చేసిన తర్వాత విచారణ నివేదిక మన జిల్లా పంచాయతీ అధికారి గారికి జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వబడను. తదుపరి ఆ రిపోర్టును అనుసరించి మా పై అధికారులు చర్యలు తీసుకుంటారు. నివేదికను బట్టే హెచ్చరికలు అనేది ఉంటుందండి. విచారణ నివేదిక ఇది నిరూపించబడాలా, అంటే ఇందులో తప్పు జరిగిందా, ఒప్పు జరిగిందా, బిల్లులు ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది నిర్ధారణ అయిన తర్వాతనే హెచ్చరికలు అనేవి ఉంటాయి. ఇప్పటికీ కూడా మేము పాలక వర్గానికి కూడా మేము చెప్పేది ఏంటంటే ప్రతి డబ్బు కూడా కౌంటబుల్గా ఉండాలి. ఏదైతే మనకు గ్రామ పంచాయతీకి వస్తుందో అది దేనికోసం ఖర్చు పెడుతున్నాం అనేది ప్రజలకు తెలియజేసే విధంగా గ్రామ సభలో చర్చించాలి. మనం ఖచ్చితంగా గ్రామ సభలో ప్రజలకు అందరికీ కూడా మేము పలానా వాటికి ఖర్చు పెట్టాము, పలానా వాటిలో ఖర్చు పెట్టాము అని క్లియర్గా చెప్పేస్తే ఏంటంటే ప్రజలకు కూడా తెలుస్తుంది. అంటే పాలకవర్గ పనితీరు కానీ, స్పెషల్ ఆఫీసర్ల పనితీరు కానీ తెలుస్తుంది. సో ఆ విధంగా నిజ నిర్ధారణ కావాలి. ఇప్పుడు నాకు నిజ నిర్ధారణ కావాలంటే నేను వెరిఫై చేయాలి. ఫస్ట్ బిల్స్ అన్నిటిని కూడా వెరిఫై చేయాలి. 2 years అంటే 2 సంవత్సరాలకు సంబంధించి వెరిఫై చేయాలి. కాబట్టి కొంత సమయం పడుతుంది. దీనికి పంచాయతీకి ఇచ్చే సూచనలు ఏంటంటే మనకు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ ఏంటంటే మనకు గ్రామ పంచాయతీ డ్యూటీస్, ముఖ్యంగా డ్యూటీస్ ఏంటంటే శానిటేషన్ డ్యూటీస్. 4 రకాల డ్యూటీస్ చేయాలి గ్రామ పంచాయతీ. శానిటేషన్ డ్యూటీ చేయాలి, లైటింగ్ ఇవ్వాలి, మౌలిక వసతులు కల్పించాలి, త్రాగునీరు కల్పించాలి, ఇలాంటి మొక్కలు పెంచాలి. ఇలాంటి కార్యక్రమాలు ఏంటంటే పాలక వర్గము ప్రతిదీ కూడా ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయో ఆ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి. పాటించినప్పుడు అవి అక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ఎంక్వైరీ ఆఫీసర్లు జిల్లా కలెక్టర్ గారు పంపితే ఎంక్వైరీ ఆఫీసర్ వస్తారు.
వచ్చి వాళ్ళను అంటే మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు, రాంగ్ రైట్ అనేది కూడా తెలియజేస్తారు. మరి వాళ్ళు మంచిగా నడవడానికి కూడా సరైన గైడెన్స్ కూడా అప్పుడప్పుడు మా మండల్ లెవెల్లో మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటూ ఎంపీడీఓ గారు కానీ ఎంపీఓ గారు కానీ మండల్ లెవెల్లో మీటింగ్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళకు సరైన మార్గంలో పోయేటట్టు వాళ్ళకు శిక్షణ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను భీమరపల్లి గ్రామంలో వివోఏగా చేస్తున్నాను. మా సెంటర్ వచ్చేసి ఐకేపీ. గత 8 సంవత్సరాల నుండి యథావిధిగా నడిచిన సెంటరు అనుకోకుండా ఇప్పుడు మీ సెంటరుకు అలాట్లే రాలేదు, బ్లాక్లో పెట్టేసినాము, మీకు రావట్లేదు, మీరు ఫ్రాడ్ జరిగిందని చెప్పడం జరిగింది. అది ఎలా జరిగిందని తెలుసుకోవడానికి మేము మండల ఎంఎస్కి వచ్చినాము. వస్తే మాకు ఏపీఎం గారు కానీ సిసి మేడం గారు కానీ మాకు ఎలాంటి రెస్పాండ్ కావడం జరగలేదు. ఇన్ఫర్మేషన్ మాకు కూడా లేదు అని చెప్పడం జరుగుతుంది. సో మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మాకు ఫ్రాడింగ్ అనేది ఒకటి, ప్లస్ సెంటర్ రాకపోవడానికి గల కారణాలు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. మా ఆడవాళ్ళ మీద ఒక నిందేసిరు ఫ్రాడింగ్ అనేది. ఆ ఫ్రాడింగ్ ఎలా జరిగింది అనేది మాత్రం ఖచ్చితంగా బయటికి రావాలి. దానికోసం ఎంత దూరమైనా మా సంఘ సభ్యులు ముందుకు వస్తారు. మీ వడ్లు రోడ్ల మీద పోసి ఇబ్బందుల పాలయ్యి వర్షం కొట్టి మా వడ్లు కొనగలలేక మీ సార్లు అందరూ ఎక్కడ ఉండి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. అయిందని ఆయన తీసేసిండు, జరిగిందని తీసేసిండు. పాడిది వాళ్ళని మహిళా సంఘం నిందేసిండు. దాని గ్రూప్ ఇప్పించి మాట్లాడాలి. మేము వడ్లు రోడ్ల మీద పోసి మేము చినుకు వస్తుంది, వాన వస్తుంది, ఇబ్బందులు పడి మేముంటే మా వెలుగు బంద్ చేయడానికి ఏం కారణం మేము కలెక్టర్ దగ్గరనే కానీ పోదాలని తలుచుకున్నాం. మీరు ఇప్పటికీ ఇబ్బందుల పాలు చేసి మమ్మల్ని రోడ్ల మీద పంపడం, మీరు తిరగటం, మీరు ఇది అజ్జాయింది ఇదైంది అని చెప్పడం, ఈ మా ఊళ్ళో గ్రామ పంచాయతీ సర్పంచి దీన్ని ముందు తీసుకోక వీళ్ళందరినీ మహిళలను 9 గంటలకు 8 గంటలకు మా మీటింగ్ కాడికి మీరు రారి, ఎమ్మెల్యే దగ్గర రారి, మీరు ఎమ్మెల్యే దగ్గర పోయి అడుగుర్రి అని మా గ్రామ సర్పంచి ఉప సర్పంచి వీళ్ళు వార్డు నంబరు వీళ్ళు మమ్మల్ని పరిశీలిస్తారు.